దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక లేఖనాన్ని చదువుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిననియు మీతో చెప్పుతున్నాను. తనకు తను హెచ్చించుకునేవాడు తగ్గించబడననియు, తనకు తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనియు చెప్పాను. ఇక్కడ 3 సంగతులు ఉన్నవి. ఆ 3 సంగతులు కూడా మనం జ్ఞాపకము చేసుకుందాం. ఇక్కడ సుంకరి ప్రార్థనిస్తున్నాడు. ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడంటే తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనం తగ్గించుకొని ప్రార్థన చేయటం ఎంతో మంచిది. అందుకే దేవుడు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడాను. ఎప్పుడైతే ఈ మనిషి తన పాపను తన ఒప్పుకున్నాడో, తన దోషములు తన ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవునికి భయపడినాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపం పడినాడో, దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చాడు దేవుడు. అందుకే అక్కడ ఉంది కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. ఇతడెవరు? సుంకరి. నీ ప్రార్థన ఎప్పుడు చేసినా సరే సుంకరి వలె ఉండాలి. తగ్గించుకున్న స్వభావం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. సుంకరి అలాంటి ప్రార్థన చేశాడు. అందుకనే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినాడు. పరిసేలు ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎమ్మడే అతను నీతిమంతుడుగా తీర్చాడు. నువ్వు అలాంటి ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ దోషము నీ పాపను క్షమించి నిన్ను నీతిమంతుడుగానే తీరుస్తాడు. రెండో చూసినట్టయితే తన ఇంటికి వెళ్ళిననియు మీతో చెప్పుతున్నాను. నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాపముతో వచ్చాడు, సుంకరిగా వచ్చాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడో అప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాను. నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దీవెనతో నువ్వు ఇంటికి వెళ్ళాలా, సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళాలా. దేవుని ఆశీస్సులు నీ తల మీదకి రావాలి, దేవుని ఆశీస్సులు నీ కుటుంబం మీదకి రావాలి. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడి సంతోషంగా ఆనందముతో నువ్వు ఇంటికి వెళ్ళాలి. దేవుని ఆశీస్సులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. సుంకరి తన ఇంటికి వెళ్ళిపోయాడు. నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. 2 అక్కడే మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే తనకు తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. పరిసేయుడు తనకు తను హెచ్చించుకున్నాడు, అతడు తగ్గించబడెను. సుంకరి తనకు తనకు తగ్గించుకున్నాడు, సుంకరి హెచ్చింపబడెను. నీవు కూడా సుంకరి వలె తనకు తనకు తగ్గించుకొని ప్రార్థించు. సుంకరి వలె నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. నీ గర్భఫలంలో హెచ్చిస్తాడు, నీ సేవలో హెచ్చిస్తాడు, నీకు ఆరోగ్యంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, నీతిమంతుడుగా దేవుడు నిన్ను ఉంచుతాడు, దేవుని రాజ్యానికి వారసుడుగా నిన్ను ఉంచుతాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ 3 మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? మొదటి మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడాను. 1. రెండోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే తన ఇంటికి వెళ్ళిపోయిననియు మీతో చెప్పుతున్నాను. 2. మూడోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే తనకు తను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.